So our next participant, Inspiro School, M. Charishma, CH Ahladini, Chaitra Sai. వీరు మాట్లాడబోతున్న అంశం ద డిటర్మైన్డ్ మైండ్, ద మైండ్ సెట్ ఫర్ సక్సెస్. సభాయ నమః. వేదికను అలంకరించిన పెద్దలకు, న్యాయ నిర్ణేతలకు, సభాయ నమః. వేదికను అలంకరించిన పెద్దలకు, న్యాయ నిర్ణేతలకు, భారతీ గ్రూప్ సభ్యులకు నా నమస్సుమాంజనులు. మా తోటి విద్యార్థులకు నా అభినందనలు. ఇప్పుడు ఒక శ్లోకంతో ప్రారంభిస్తాను. పూర్వం రామం తపోవనాదిగమనం హత్వా మృగం కాంచనం వైదేహీ హరణం జటాయుమరణం సుగ్రీవ సంభాషణం వాలి నిగ్రహణం సముద్రతరణం లంకాపురీ దహనం పశ్చాత్ రావణ కుంభకర్ణహరణం ఏకశ్రీ రామం. ఆహ్లాదిని, ఏంటి చరిష్మా? చైత్ర మన లేదో అడగాలనుకుంటుంది. ఏంటి చైత్ర, అడుగు. నేను రేపు స్కూల్లో ఒక మంచి విషయంపై స్పీచ్ ఇద్దాం అనుకుంటున్నాను. కానీ దానికోసం ఎవరితో డిస్కస్ చేసినా సినిమాలు, యూట్యూబ్లు, ఇన్స్టాగ్రామ్ రీల్స్ గురించే చెప్తున్నారు. కానీ నాకు మాత్రం రామాయణం గురించి మాట్లాడాలని ఉంది. నీకు రామాయణం గురించి ఎందుకు మాట్లాడాలనుకుంటున్నావు? ఎందుకంటే రామాయణం చదివితే తల్లిదండ్రులకు పిల్లలకు మధ్య, భార్యాభర్తల మధ్య, సోదరుల మధ్య మరియు రాజుకు ప్రజలకు మధ్య సంబంధ బాంధవ్యాలు ఎలా ఉంటాయో తెలుస్తాయని మా అమ్మమ్మ ఎన్నోసార్లు చెప్పారు. అవునా? అయితే దృఢవ్రత అనే ఒక మంచి సద్గుణం ఉంది. దాని గురించి చెప్తే చాలా బాగుంటుంది. అవునా? ఇంతకీ దృఢవ్రత అంటే ఏంటో నాకు చెప్తారా? దృఢవ్రత అంటే పట్టుదల వదలకుండా ఉండటం, అంటే డిటర్మైన్ మైండ్ సెట్తో ఉండాలి. ఇప్పుడు నువ్వేదైనా ఒక పని చేయాలనుకున్నావు, దానిని పూర్తి ఏకాగ్రతతో, దృఢ నిశ్చయంతో తప్పనిసరిగా పూర్తి చేయాలి. దానినే దృఢవ్రత అని అంటారు. ఓహో, నాకు అర్థమైంది. కానీ దీనికి కొన్ని ఉదాహరణలు ఇస్తారా? ఓ తప్పకుండా. శ్రీరాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు ఋషులు మరియు మునులు శ్రీరాముని దగ్గరికి వచ్చి ఇలా అంటారు: తే వయం భవతో రక్ష భవద్విషయవాసినః నగరస్థో వనస్థో వా త్వన్నో రాజా జనేశ్వరః. ఓ రామ, మేము వనములో ఉన్నా రాజ్యంలో ఉన్నా మా రాజువు నువ్వే. మమ్మల్ని కాపాడాల్సిన బాధ్యత కూడా నీదే. మమ్మల్ని ఈ రాక్షసుల బారి నుండి కాపాడవా అని వేడుకుంటారు. అప్పుడు శ్రీరాముడు, మహాత్ముల్లారా, మీరు నన్ను ఆజ్ఞాపించాలి కానీ ఇలా బ్రతిమలాడకూడదని చెప్పి వారికి మాట ఇస్తారు. వారంతా వెళ్ళిన తర్వాత సీతాదేవి శ్రీరామునితో, ఓ రామా, నీకు వ్యక్తిగతంగా ఎటువంటి హాని చేయలేని రాక్షసులతో వైరం పెట్టుకోవద్దు, మరియు అటువంటి శక్తిగల రాక్షసులతో నువ్వు పోరాడగలవా అని ప్రశ్నిస్తుంది. అప్పుడు శ్రీరాముడు, నేను ఇచ్చిన మాట నిలబెట్టుకుంటాను మరియు నన్ను శరణు కోరిన వారికి తప్పక సహాయం చేస్తానని చెప్పి వారికి ఇచ్చిన మాట ప్రకారం
రాక్షసులను వధించి అక్కడ ఒక ప్రశాంతమైన వాతావరణాన్ని ఏర్పాటు చేస్తారు. కానీ సీతమ్మ అలా అనడం సరైనదేనా? సరైనదే. సీతాదేవి తన మాటలతో రాముడిని దృఢపరిచే ప్రయత్నం చేశారు. అలాగా, నాకు అర్థమైంది. ఇలాంటి మరికొన్ని ఉదాహరణలు చెప్తారా? అయితే నేనొక చక్కని ఉదాహరణను చెప్తాను. విభీషణుడు తన అన్న రావణుడిని ధర్మ మార్గంలో నడవమని నచ్చచెప్తాడు. కానీ రావణుడు తన మాటలను పెడచెవిన పెడతారు. ఇక తను ఏమీ చేయలేక రావణుడితో ఇలా అంటారు: సులభః పరుషా రాజన్ సతతం ప్రియవాదినః అప్రియస్య తు పథ్యస్య వక్తా శ్రోతా చ దుర్లభః. సోదరా, మనల్ని పొగుడుతూ మన మనసుకి నచ్చేటట్లు మాట్లాడుతూ మనల్ని తప్పుదారి పట్టించే మాటలు చెప్పేవారు మన చుట్టూ ఎంతో మంది ఉంటారు. కానీ మనకు వినటానికి కష్టంగా ఉన్నా మన హితవు కోరి మంచి మాటలను చెప్పేవారు దొరకటం చాలా కష్టం. అందులో వారి మాటలను వినేవారు దొరకటం ఇంకా కష్టం. అలా విభీషణుడు ధర్మ మార్గాన్ని విడువలేక తన అన్ననే వద్దనుకుని నలుగురు సహచరులతో శ్రీరాముని వద్దకు వెళ్ళి శరణు కోరతాడు. కానీ అక్కడ వానర సైన్యం మొత్తం దానికి అంగీకరించదు. హనుమంతుడు మాత్రమే విభీషణుడు ధర్మపరుడని, మంచివాడేనని, సైన్యంలో చేర్చుకోవటానికి అర్హుడేనని చెప్తారు. వీరందరి మాట విన్న శ్రీరాముడు అందరికీ ఒక పిట్ట కథను చెప్తారు. ఒకరోజు ఒక బోయవాడు జంటగా ఉన్న 2 పక్షులలో ఆడపక్షిని తన బాణంతో కొడతాడు. తిరిగి వెళ్తున్న సమయంలో హూరున వర్షం కురుస్తుంది. తను వెళ్ళి ఒక చెట్టు క్రింద కూర్చుంటాడు. ఆ చెట్టు ఆ 2 జంట పక్షులు ఉండే ఇల్లు. ఇంటికి వచ్చిన అతిథిని సత్కరించాలని నిర్ణయించుకుంది ఆ మగపక్షి. చలితో వణుకుతున్న ఆ బోయవాడిని చూసి దగ్గరలో ఉన్న ఆశ్రమం నుంచి ఒక వెలుగుతున్న చిన్న కర్ర పుల్లను తీసుకుని వస్తుంది. తీసుకుని వచ్చిన తర్వాత అక్కడ ఎండిపోయిన ఆకులు అవన్నీ కుప్పగా పేర్చి ఒక చిన్న మంటను రేగేలా చేస్తుంది. దానివల్ల ఆ బోయవానికి చలి తగ్గుతుంది. కొంత సమయం గడిచిన తరువాత ఆ బోయవానికి ఆకలి వేయగా ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా ఆ నిప్పులో దూకేస్తుంది. తనను తానే ఆ బోయవానికి ఆహారంగా మార్చుకుంటుంది. ఇదంతా చూసిన బోయవాడు చాలా బాధపడ్డాడు. ఇంతటి చిన్న పక్షే ఆతిథ్యాన్ని పాటించినప్పుడు నేను శ్రీరాముడను, ఇక్ష్వాకు వంశంలో పుట్టినవాడను, ఎవరైనా నన్ను శరణు కోరి వస్తే నేను తప్పక సహాయం చేస్తానని చెప్తారు. సహృదయ ప్రపన్నాయ తవాస్మి విజయాచతే అభయం సర్వభూతేభ్యో తదామ్యచద్రుతం మమ. ఇలా శ్రీరాముడు దృఢ నిశ్చయంతో ఎంతో మందిని ఎదిరించి మరీ విభీషణుడికి ఆశ్రయం ఇస్తారు. చాలా బాగుంది. ఇంకా కొన్ని చెప్తారా? వినాలని మనసు ఉబలాట పడుతుంది. విశ్వామిత్ర మహర్షి గురించి చెప్పనా? విశ్వామిత్రుల వారి గురించా? విశ్వామిత్రుల వారి గురించే. విశ్వామిత్ర మహర్షి బ్రహ్మర్షి పదవి కోసం ఎంతో పరితపించారు. అతనికి రాజర్షి పదవి వచ్చినా అతను సంతృప్తి చెందలేదు. మధ్యలో తన శక్తిని నిరూపించుకోవటానికి త్రిశంకుని బ్రతికుండగానే స్వర్గానికి పంపించాలనుకున్నారు. కానీ అది సాధ్యం కాలేదు. త్రిశంకు అటు స్వర్గానికి వెళ్ళలేక ఇటు భూలోకానికి రాలేక మధ్యలో ఉండిపోతారు. దానినే మనం ఇప్పుడు త్రిశంకు స్వర్గం అని కూడా అంటాము. ఆ తర్వాత ఇంద్రుడు విశ్వామిత్రుడిని ప్రశ్నించటానికి మేనకను పంపిస్తారు. విశ్వామిత్రుడు మేనకతో 10 సంవత్సరాలు గడుపుతారు. 10 సంవత్సరాల తర్వాత అతనికి తన లక్ష్యం ఇది కాదని తెలుసుకొని మేనకను తన పుట్టింటికి పంపించి అతను మళ్ళీ తపస్సు చేయడం మొదలు పెడతారు. అలా ఎన్నో వేల సంవత్సరాల తర్వాత తన తపస్సు ఫలంగా అతనికి బ్రహ్మర్షి పదవి వచ్చింది. ఇందులో చూసావా, ఋషి నుంచి రాజర్షికి, రాజర్షి నుంచి మహర్షికి, మహర్షి నుంచి బ్రహ్మర్షి పదవిని పొందారు విశ్వామిత్రుల వారు. ఇందులో మనం విశ్వామిత్రుల వారి దృఢ నిశ్చయం చూడవచ్చు కదా. విశ్వామిత్రుల వారు అంత గొప్పవారా? అంత దృఢ నిశ్చయం కలవారా? ఇలాంటి ఇంకొక ఉదాహరణ చెప్తారా? ఒకే ఒక్కటి నా కోసం. సరే, నువ్వెప్పుడైనా భగీరథ ప్రయత్నం గురించి విన్నావా? విన్నాను, కానీ సంపూర్ణంగా తెలియదు. పూర్వం భగీరథుని ముత్తాత సగరుని 60,000 మంది కుమారులు కపిల మహర్షి శాపం కారణంగా పాతాళ లోకంలో బూడిద కుప్పలై పడి ఉంటారు. వారికి శాప విమోచనం కలగాలంటే స్వర్గలోకంలో ఉన్న గంగ పాతాళానికి ప్రవహించాలి. దానికోసం భగీరథుడు
బ్రహ్మకు తపస్సు చేయడం మొదలు పెడతారు. ఎన్నో వేల సంవత్సరాల తరువాత బ్రహ్మ ప్రత్యక్షమై తన కోరిక తెలుసుకోగా, గంగ స్వర్గం నుంచి పాతాళానికి రావాలంటే మధ్యలో భూలోకం ఉందని, భూలోకం గంగ ప్రవాహాన్ని తట్టుకోలేదని చెప్తారు. అందుకోసం గంగ ప్రవాహ వేగాన్ని నియంత్రించటానికి శివునికి తపస్సు చేయమని చెప్తారు. అప్పుడు భగీరథుడు శివునికి తపస్సు చేస్తారు. ఎన్నో వేల సంవత్సరాలు గడిచాయి. శివుడు తన తపస్సుకు మెచ్చి గంగను తన జటాజూటంలో బంధించి వదులుతానని చెప్పారు. గంగ తన ప్రవాహ వేగాన్ని చూసుకుని అహంకరిస్తుంది. అహంకరించిన గంగను శివుడు తన జటాజూటంలో బంధించి ఉంచుతారు. అప్పుడు భగీరథుడు గంగను వదిలిపెట్టమని మళ్ళీ శివునికి తపస్సు చేస్తారు. శివుడు తన తపస్సుకు మెచ్చి గంగను వదిలిపెడతారు. గంగ పాతాళానికి చేరే మార్గంలో జహ్ను మహర్షి ఆశ్రమం తన ప్రవాహానికి కొట్టుకుపోతుంది. ఆగ్రహించిన జహ్ను మహర్షి గంగను తన ఉదరంలోకి తీసుకుంటారు. దేవతలంతా జరిగినది మొత్తం చెప్పిన తరువాత జహ్ను మహర్షి గంగను క్షమించి తన చెవిలోంచి వదిలిపెడతారు. జహ్ను మహర్షిచే విడవబడినది కాబట్టి గంగకు జాహ్నవి అన్న పేరు కూడా వచ్చింది. ఇలా గంగ స్వర్గం నుంచి పాతాళానికి వచ్చి ఆ బూడిద కుప్పలపై ప్రవహించి వారికి మోక్షాన్ని ప్రసాదిస్తుంది. ఇక్కడ భగీరథుడు చాలా దృఢ సంకల్పంతో, దృఢ నిశ్చయంతో గంగను స్వర్గం నుంచి పాతాళానికి తీసుకుని వచ్చి వారి పూర్వీకులకు మోక్షాన్ని కల్పిస్తారు. భగీరథుడు అంత పట్టుదల కలవారా? అందుకేనా భగీరథ ప్రయత్నం అనే ఒక గొప్ప జాతీయం వచ్చింది. అవును, నువ్వు ఇందులో గమనించావా? ఒక ఫిజిక్స్ కాన్సెప్ట్ వచ్చింది. గమనించాను. స్వర్గం నుండి భూమి యొక్క గ్రావిటేషనల్ ఫోర్స్ వలన గంగకు పొటెన్షియల్ ఎనర్జీ పెరిగి వేగంగా ప్రవహిస్తూ వస్తుంది. ఆ పొటెన్షియల్ ఎనర్జీ తగ్గించాలంటే ఆ వేగాన్ని తట్టుకోగలిగే వారిపై గంగను ప్రవహింపచేయటం ద్వారా పొటెన్షియల్ ఎనర్జీ తగ్గుతుంది. అప్పుడు భూలోకంలో ఉండే వారికి ఏమీ కాదు. బాగా చెప్పావు చైత్ర. ఇప్పుడు నాకు దృఢవ్రత అంటే పూర్తిగా అర్థమైంది. దృఢవ్రత అంటే మన జీవితంలో అన్ని కార్యాలలో దృఢ సంకల్పంతో మెలగడంతో పాటు మనల్ని శరణు కోరిన వారిని రక్షించుకోవడం కూడా. ఈ రోజుల్లో విజయం అంటే ఆర్థికంగా ముందుండడం అనే భావిస్తున్నాం. కానీ విజయం అంటే రామాయణం చెప్పే విజయానికి నైతిక, నిజాయితీ మరియు ధర్మం బలంగా నిలుస్తాయి. మనం రామాయణంలో ఉండే పాత్రలను గమనించి మన వ్యక్తిత్వాన్ని మరింత మెరుగుపరుచుకోవాలి. ఇది మన విజయానికి పునాది కట్టడానికి సహాయపడుతుంది. అవును, రామాయణం ద్వారా మనకు వ్యక్తిగత వికాసం, సమాజ సేవ మరియు విజయానికి మార్గం తెలుసుకోవచ్చు. ఖచ్చితంగా రామాయణం కేవలం ఒక పురాణం కాదు, అది మన జీవితానికి మార్గనిదర్శనం చేసి శాశ్వత మార్గాన్ని చూపించే ఒక గ్రంథం. రామాయణం జీవన వేదమని, రామతత్వం జీవన సారమని మరియు మన జీవితాలలో ఎదుర్కొనే వ్యక్తిపరమైన, సమాజపరమైన సమస్యలకు రామాయణం ఒక శాశ్వతమైన మరియు సమగ్రమైన పరిష్కారాలుగానిగా చెప్పవచ్చు. రాముడి గుణాలు కేవలం గుణాలే కావు, ఇవి మనకి ఈ రోజుల్లో కావాల్సిన నైతిక విలువలు. ఈ రోజుల్లో ఎక్కడ చూసినా, ఏ రంగంలో చూసినా వీటి కోసమే వెతుకుతున్నారు. ఈ నైతిక విలువల వల్ల మనము విజయవంతమైన మరియు సంతృప్తి గల జీవితాన్ని అనుభవించవచ్చు. ఒడిదుడుకులను ఎదుర్కొని మృత్యువును సైతం జయించగలిగే శక్తిని ప్రసాదించే నిత్య సంజీవని ఔషధం మన రామాయణం. అవును, ఇది మనం ప్రతిరోజు పాటించగలిగే జీవన మార్గం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం. ధన్యవాదములు. జై శ్రీరామ్. ఎక్సలెంట్. సో డిటర్మినేషన్ గురించి చక్కగా తెలిసిందా తెలియలేదా? ఓకే. సో చక్కగా మనకి డిటర్మినేషన్ గురించి వివరించిన ఇన్స్పైరర్ స్కూల్ స్టూడెంట్స్ని సత్కరించవలసిందిగా నారాయణం కుటుంబ సభ్యుల్ని కోరుతున్నాం.
చెప్పారు.